మలికీపురంలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మంటలు ఎగసిపడుతున్న దృష్ట్యా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలి. ఈ ఘటన మరో బ్లో అవుట్ కు దారితీస్తుందని ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణం చుట్టుపక్కల గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కోనసీమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మంటలు అదుపులోకి తీసుకువచ్చే వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. మనవంతు సహాయక కార్యక్రమాలు నిర్వహించండి. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ ప్రాంతంలో ఈ మధ్య వరుస గ్యాస్ లీకేజీల ఘటనలపై విచారణ జరిపించండి. భయం గుప్పిట్లో బ్రతుకుతున్న గ్యాస్ పైప్ లైన్ పరివాహక ప్రాంతాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి. వెళ్ళిపోయాను ఈ టైమే కదండి. లాస్ట్ టైం కూడా నగరంలో అనుకుంటా మా చిన్నప్పుడు అయింది. అది కాకుండా నేను పుట్టక ముందు కూడా పాసిపూడి, అదే నేను బోర్డర్ స్కూల్ వెళ్తాను కదా, ఆ పక్కన పాసిపూడిలో అనమాట. అదైతే చాలా పెద్దదండి. అప్పుడు నేను పుట్టలేదు. మా మమ్మీ వాళ్ళు కూడా చిన్నప్పుడు అంటే మా మమ్మీ నాకు ఇప్పుడు చెప్తున్నారు దాని గురించి. 2 months ఎంతో ఫైర్ అయిందంట. అంటే మంట ఆరపడానికి 2 నెలలు అయిందంటే. నేను ఇప్పుడే షాక్ అయ్యాను మా మమ్మీ చెప్పగానే. మామలాపురం కనిపించిందంటండి ఆ ఫైర్ అలా ఎరుపు. ఇప్పుడు ఇరుసుమంలో జరిగింది ఏంటంటే కొద్ది సంవత్సరాల నుంచి ఆ రిగ్ అయితే క్లోజ్ అయిపోయిందంటండి. 2 నెలల నుంచి వర్క్ చేస్తున్నారంట. ఇంకా భూమిలోంచి అయితే చాలా లీక్ అయిపోయిందంటండి. ఇంకా అలా ఫైర్ అయిపోయి ఇప్పుడు దగ్గర కూడా దీన్ని ఆర్పడానికి అయితే 15 days పడుతుంది అని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు ఉందో నాకు తెలియదు. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆయన ఏంటంటే వాటర్ ని స్టోర్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఆయన అడిగితే ఆయన చెప్పారు 15 రోజులు పడుతుంది టైం అని చెప్పి. మొత్తం మంట ఫోర్స్ అయితే వస్తుందండి. చాలా దూరం నుంచి వస్తున్నామే, వస్తుంది నిలబడలేకపోతున్నాం అనమాట. అంత ఫోర్స్ అయితే వస్తుంది. చాలా మంది వర్క్ చేస్తున్నారు డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. అసలు సంక్రాంతి కొద్ది రోజుల్లో ఉంది. మరి ఏమవుతుందో చూద్దాం. కానీ జనాలు అయితే మాత్రం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో బళ్ళు వేసుకుని కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మా కోనసీమ జనాలకి ఏంటంటే ఏది వచ్చినా సరే ఆగదనమాట అండి. ఏది చూసేయాలన్నమాట. ఫస్ట్ జనాలు ఎంత తీర్థంలో ఉందని నాకు తెలిసి రేపు పొద్దున్న ఐస్ క్రీమ్ బండ్లు అవి కూడా పెట్టేస్తారు ఇక్కడ. అంతమంది జనాలు వచ్చేస్తారు. హ్యాపీ థింగ్ ఏంటంటే ఎవరికి కూడా ఏవి అయితే కాలేదండి ఇప్పుడు దాకా అయితే. మీరు కూడా ఈ వీడియో చూసి వెళ్ళకండి. నేను కూడా వచ్చేస్తున్నప్పుడు అందరిని పంపించేస్తున్నారు. గమ్మున ఒకేసారి బ్లాస్ట్ అవుతుందేమో అని చెప్పి. రేపు అప్డేట్స్ లో అయితే కలుద్దాం. अपना आराशी आ गया कि नहीं? आ गया आराशी वो सबको अपने अपने शेप ले लो ना, अपने जगह पे ले लो। आपका नाम
So many actions repeating, sir. Your Excellency, please, sir. స్వామి గారు ఏమన్నా అంటే ఇప్పుడు మనకి విండ్ డైరెక్షన్స్ ఎవ్రీ నవ్ చూస్తున్నారు చేంజ్ అవుతున్నాయి అండ్ ఇట్స్ ఆల్